నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించగా రెండో ఏడాదిలో 83% ఉత్తీర్ణత నమోదైంది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్ మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు సిబ్బంది కృషి చేశారని కొనియాడారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్ తొలి ఏడాది ఫలితాలు 85% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు అగ్రస్థానం, రెండో ఏడాది ఫలితాల్లో 93% ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. 73% ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పండితులు స్వామివారి అమ్మవార్ల విశిష్టతను తెలియజేస్తూ తొలుత ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. కళ్యాణోత్సవ వేళ ఆది దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. హర హర మహాదేవ హర మంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు అస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదినామదానాం గ్రామాచంద్రామస్తు నమః పార్వతీపతయే మాతా మహారాజ్ఞీ కీ అక్షరారోపణం వరప్రసాదన్యరాలు తస్మీయ దుస్కందలానోప్య దివరభూధారయతి చేయి చూపిస్తే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా శనివారం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాముడు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజన బృందాలు చెక్క భజనలు కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని, నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందని టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదివించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్లాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి
వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. బాబాసాహెబ్ దయ వల్ల పేద కుటుంబం నుంచి వచ్చినా అవకాశాలను అందిపుచ్చుకొని ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతతీర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయి అని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించటం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తా ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు భయపడిపోతా ఉన్నారు, అప్పులు పాలవుతూ ఉన్నారు. పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తా ఉంది. మరలా అప్పుల ఊపిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. విద్యామంత్రి గారైతే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతాంది. ఒక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గా మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్. ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు, కట్టకపోతే ఎగ్జామ్ రాయరు, హాల్ టికెట్ ఇవ్వరు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వారు పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని, ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతా ఉన్నాం. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో గుడివాడ మరియు పరిసర ప్రాంతాల్లోని 15 సంవత్సరములలోపు బాల బాలికలకు మే నెల 1వ తేదీ నుండి 28వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కీలార్పు రంగప్రసాద్ మరియు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆసక్తి కలిగిన పిల్లలు అప్లికేషన్ పూర్తి చేసి తల్లిదండ్రుల సంతకంతో ఆఫీసులో అందించాలన్నారు. ఈ శిక్షణలో అథ్లెటిక్స్, చెస్, ఖోఖో, బాస్కెట్బాల్, క్రికెట్, షటిల్, కబడ్డీ, వాలీబాల్, యోగా, స్కేటింగ్, కబడ్డీ, శాస్త్రీయ నాట్యం తదితర క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు, ఈ క్రీడల్లో పాల్గొన్న పిల్లలకు ఉదయం సాయంత్రం డైట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో మే 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారంటే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం కొన్ని విభాగాల్లో సుమారుగా 15 ఈవెంట్స్ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అథ్లెటిక్స్, అట్లాగే కబడ్డీ, స్కేటింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, షటిల్, ఖోఖో, కరాటే, క్రికెట్, చెస్, బిలియర్డ్స్, బాస్కెట్బాల్, మరి తప్పనిసరిగా వెస్టర్న్ డాన్స్, కూచిపూడి, ఆడపిల్లలకు కూచిపూడి, మగపిల్లలకు వెస్టర్న్ డాన్స్, అన్ని విభాగాల్లోనూ సుమారుగా 15 విభాగాల్లోనూ మే నెల అంతా 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నిర్వహిస్తా ఉన్నది. దానిలో భాగంగా నెల 15వ తారీఖు నుంచి కూడా అప్లికేషన్స్ ఇస్తా ఉన్నాం. మరి ఎంతో నిష్ణాతులైనటువంటి కోచింగ్ని పెట్టి పిల్లలకి ఈ వేసవిలో సెలవుల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తే వాళ్ళు చక్కగా వాళ్ళకి ఆసక్తి ఉన్న విభాగం, ఏ విభాగం అయితే ఆ విభాగంలో వాళ్ళ ఆసక్తి ఉన్న విభాగంలో వాళ్ళు క్రీడల్లో రాణిస్తారు అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే పిల్లలకి శిక్షణ ఇచ్చేటటువంటి పిల్లలందరికీ కూడా ఉదయం సాయంత్రం శిక్షణ అనంతరం తప్పనిసరిగా వాళ్ళకి డైట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అట్లాగే 2 పూట్ల ఉదయం పూట 8 గంటలు, 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు కూడా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తా ఉన్నాం. తప్పనిసరిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ ఆశయాల కోసం అయితే ఎన్టీఆర్ స్టేడియం ని గుడివాడ పట్టణంలో స్థాపించారో
ఆయన ఆశయాలకు అనుగుణంగా క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. చక్కగా పిల్లల్ని, బాలబాలికలు కానీ చదువుకునే పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ తీసుకోవాలి. దానికి విధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా, వేసవి కదా కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి, దానికి అనుగుణంగా పిల్లలను కూడా ఉదయం పూట తీసుకురావడం, తీసుకెళ్ళడం, వాళ్ళ మంచి చెడులు చూడటం కూడా తల్లిదండ్రులు తీసుకోవాలని, తప్పనిసరిగా ఏదో ఒక క్రీడలో వాళ్ళకి ఏది ఇష్టమైతే అది, ఆ క్రీడలో వాళ్ళలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి తల్లిదండ్రులు కృషి చేయాలి. విద్య ఒకటే కాదు, తప్పనిసరిగా శారీరక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం శ్రీకాళహస్తి కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. మధ్యతరగతి పేద వర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పెంచిన గ్యాస్ ధరలు తగ్గించే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి, రేపాని కొండ, లక్ష్మీ వెంకటరమణ, ఎండి ఆశా బేగం, మాదాసు, ఉషారాణి, మంగమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరను తగ్గించాలి. గ్యాస్ ధరను తగ్గించాలి. తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన 50 రూపాయల గ్యాస్ ధరను తగ్గించాలి. గ్యాస్ ధరను తగ్గించాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇవ్వాలి ఉచితంగా గ్యాస్ బండ్లో, ఇవ్వాలి ఉచితంగా గ్యాస్ బండ్లో, ఇవ్వాలి. కాలనీ అండి, మేము శ్రీకాళహస్తి కాలనీలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. కానీ మాకు వాటర్ ప్రాబ్లం చాలా దీనిగా ఉంది. మాకు ఇప్పుడు ఇంటింటికి కనెక్షన్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వడానికి మనిషికి 15,000, 10,000 కట్టమంటున్నారు. అంతంత మేము కట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఉన్నాం. మేము ఎక్కడి నుంచి కట్టమంటారండి మమ్మల్ని? కానీ మాకు ఈ నెల ఎమ్మెల్యే గారు వచ్చి, వెనుగండ్ల రాము గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ నెల ఏప్రిల్ 15కి మీకు ఇంటింటికి కనెక్షన్లు ఇస్తానన్నారు. కానీ వాళ్ళు కమిటీ వేసి కమిటీలో 15,000 కట్టమంటే ఇప్పుడు మేము కట్టలేదని మెయిన్ రోడ్ లో వేసిన పంపులు కూడాను 3 గజాలకు ఒక పైపు వేశారు. అవి కూడా ఇన్ఛార్జీలు కట్టేసి మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఇదిగా తెస్తున్నారండి. ట్యాంకులు రావటం లేదు తాగడానికి, వాటర్ పంపులు కట్టేశారు. మేము ఏమి తాగాలి, ఎట్లా ఉండాలండి, ఎట్లా బ్రతకాలి? మాకు ఇది వెంటనే వాటర్ ప్రాబ్లం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో శ్రీకాళహస్తి కాలనీలో ప్రజలు సమస్యల మీద బాగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పోయిన నెల 23వ తారీఖున వాటర్ ప్రాబ్లం మీద సచివాలయం ముట్టడించడం కోసం సిపిఎం పార్టీగా మేము జనాలందరినీ కూడా వాళ్ళ సమస్యల మీద ప్రజా చైతన్య యాత్ర ఏర్పాటు చేసుకుని రావడం జరిగింది. ఆ రోజున 23వ తారీఖున సచివాలయం ముట్టడిస్తున్నామని తెలిసి ఎమ్మెల్యే వెనుగళ్ల రాము గారు శ్రీకాళహస్తి కాలనీకి 10 ట్యాంకీలు పంపించి వాటర్ పంపించి జనాలందరినీ కూడా ఇక్కడ మొబ్బు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ రోజున ఎమ్మెల్యే గారు ప్రజలకి ఇచ్చిన మాట ఇప్పటికి నెల రోజులకి వస్తుంది. ఈ నెల 23వ తారీఖు వస్తే నెల రోజులు వాగ్దానం చేసినట్టు. ఇంతవరకు కూడా పైపులు లైన్ వేస్తానన్న మనిషి ఇంతవరకు కూడా ఏ ఒక్క పని కూడా మొదలు పెట్టిన పరిస్థితి ఈ రోజున ఉంది. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి గుడివాడలో ఉండి పనులు చేపిస్తే జరుగుతాయి తప్ప ఆయన వెళ్ళి అమెరికాలో కూర్చొని ఇక్కడ పని చేయమంటే ఒక్కలో చేయరు. ఇక్కడ ఇన్ఛార్జీలను పెట్టారు. ఆ ఇన్ఛార్జీలు వాళ్ళొక్క ఇష్టం వచ్చిన విధానాల్లో మహిళల దగ్గర కూడా ప్రవర్తించే పరిస్థితి ఈ రోజున ఉంది. ఇక్కడికి వస్తే ఇన్ఛార్జీలు వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పలా, ఎవరో చెప్పలేదు. ఇన్ఛార్జీలు పైపులు లైన్ కట్టేయడానికి వాళ్ళు ఎవరని చెప్పి ఈ రోజున సిపిఎం పార్టీకి అడుగుతున్నాం. ఆడోళ్లు మంచినీళ్ళు పట్టుకునే టయానికి వాల్స్ దగ్గరికి వెళ్లి వాల్స్ తిప్పుతున్నారని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. వాళ్ళని వెళ్ళి అడిగితే నువ్వు వాల్ ఎందుకు కట్టేశావని చెప్తే ఆ వాలు మేము కట్టేసాం, మమ్మల్ని కట్టేమన్నారు, అయినా మమ్మల్ని అడగడానికి మీరెవరో ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకుంటారు అన్న విధానాల్లో మహిళలతో కూడా మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఇన్ఛార్జీలు చేస్తున్నారు. ఎమ్మటనే ఇక్కడ సిపిఎం పార్టీగా ప్రజల డిమాండ్ కూడా ఒకటే, ఇక్కడ ఇన్ఛార్జీలని మంచి వాళ్ళని పెట్టాలి, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలను తీసేయాలి, ఇక్కడ వాటర్ పాపులు ఇవన్నీ కూడా చర్చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.